మనకి శ్రీరామనవమి అయినప్పటికీ పండగ అంతా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలదే. ఎలా అంటే కొద్ది గంటల క్రితమే వరుణ్ తేజ్ కొత్త చిత్రం ప్రారంభమైంది. అది సంక్రాంతి టార్గెట్ గానే రిలీజ్ కాబోతోంది. ఇక వచ్చే సంక్రాంతికి పలకరించే తన హీరోలను పరిచయం చేశాడు రావిపూడి. మొత్తంగా నెక్స్ట్ పొంగల్కు కావలసినంత బాక్స్ ఆఫీస్ దంగల్ చూడబోతున్నారు ఆడియన్స్. అంతేకాదు బిగ్గెస్ట్ మెగా క్లాష్ కూడా కన్ఫర్మ్ కాబోతోంది. F2, F3 సంక్రాంతికి వస్తున్నాం. రీసెంట్ గా మనశంకర వరప్రసాద్ గారు చిత్రాల తరువాత మరోసారి వెంకటేష్ ను డైరెక్ట్ చేయబోతున్నాడు అనిల్ రావిపూడి. వచ్చే సంక్రాంతికి మరోసారి వీరు తమ కొత్త చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈసారి వీరిద్దరితో పాటు పటాస్ హీరో కళ్యాణ్ రామ్ కూడా చేతులు కలుపుతున్నాడు. వచ్చే సంక్రాంతికి కావలసినంత కామెడీ డోస్ కన్ఫర్మ్ అంటున్నాడు. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి సంక్రాంతికి అనిల్ రావిపూడి చిత్రంతో పాటు మెగాస్టార్ చిరు నటించే న్యూ మూవీ కూడా విడుదల కానుంది. బాబీ మేకింగ్ లో తెరకెక్కే భారీ యాక్షన్ ఫిల్మ్ వచ్చే నెల నుంచి షూటింగ్ ప్రారంభించుకోనుంది. ఈ మూవీని పొంగల్ కోసమే రెడీ చేస్తున్నాడు బాబీ. అంతేకాదు వరుణ్ తేజ్ న్యూ మూవీ బరి కూడా సంక్రాంతి కోసమే సిద్ధమవుతోంది. స్టార్ మెగా ప్రిన్స్ తో పాటు ఉప్పెన హీరో నటించే న్యూ మూవీ కూడా సంక్రాంతికి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. రాజాసాబ్ తర్వాత మారుతి ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ కోసం కథ రెడీ చేస్తున్నాడని, హ్యాపీ పొంగల్ పేరుతో తెరకెక్కే ఈ చిత్రాన్ని వచ్చే పొంగల్ కు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అదే జరిగితే వచ్చే సంక్రాంతికి మెగా ఫ్యామిలీ నుంచే ముగ్గురు హీరోలు ఫైట్ కు దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విక్టరీ వెంకటేష్ మెగా హీరోస్ తో పాటు నాగార్జున కూడా వచ్చే సంక్రాంతికి తన ఇద్దరు తనయులతో కలిసి నటించే సంక్రాంతి సోగ్గాళ్లు మూవీని విడుదల చేయాలనుకుంటున్నాడు. ఇక శ్రీను వైట్ల మేకింగ్ లో శర్వానంద్ నటించే న్యూ మూవీ కూడా వచ్చే పొంగల్ కు రిలీజ్ కానుంది. మొత్తంగా ఈ ఏడాదిని మించిన సంక్రాంతి వినోదం వచ్చే ఏడాది సంక్రాంతికి సిద్ధమవుతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.